అధ్యక్ష, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ఆయా రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు వారు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడుతున్నందున ఈ బిల్లుకు మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఈ న్యాయమైన ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నది. మాదిగల సామాజిక ఆర్థిక పరిస్థితులను క్షుణ్ణంగా తెలిసినటువంటి మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఈ అంశానికి, ఈ వర్గీకరణ అంశానికి మొదటి నుంచి కూడా మద్దతుగానే ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ అధ్యక్ష. అట్లాగే కేసీఆర్ గారు ఒక అస్తిత్వ ఉద్యమ నాయకునిగా ఈ ఎస్సీ వర్గీకరణ అంశంలో, ఈ అంశం కోసం పోరాడినటువంటి మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, అట్లాగే ఇతర సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు, మేధావులు, వీళ్ళందరి యొక్క పోరాటాన్ని అర్థం చేసుకొని, ఆ ఉద్యమాన్ని అర్థం చేసుకొని వారి యొక్క కార్యాచరణకు ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు అండగా ఉంటున్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, మాదిగలను కేవలం ఒక ఓటు బ్యాంకుగా చూడకుండా ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఒకటే స్టాండ్ తీసుకున్నాం అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ జరగాలి. అది అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, అధికారంలో లేనప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు. గత 25 సంవత్సరాలుగా ఈ అంశం మీద ఒకటే స్టాండ్ తీసుకున్నాం అధ్యక్ష. తీసుకొని మా పార్టీ వైపు నుంచి మద్దతును కొనసాగిస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లాగే ఇంతకుముందు కూడా అధికారంలోకి వచ్చినాక కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి రాగానే, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 29 నవంబర్ 2014లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం కూడా ఈ సభ సాక్షి అధ్యక్ష. అంతేకాకుండా ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి, స్వయంగా కేసీఆర్ గారు వెళ్ళి ఈ సభ చేసినటువంటి తీర్మానం యొక్క ప్రతిని స్వయంగా ఆయనకు అందజేసి రాజ్యాంగ సవరణ చేయండి అని చెప్పి స్వయంగా వారు ఆ రోజు ప్రధానమంత్రి గారిని కోరడం జరిగింది. అయినప్పటికీ ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం నాంచివేత ధోరణి నిరసనగా అనేక సార్లు పార్లమెంట్లో మా పార్టీ తరఫున మా ఎంపీలు పోరాటాలు చేసినారు, డిమాండ్ చేసినారు, రాజ్యాంగ సవరణ చేపట్టండి అని చెప్పి. అది కూడా సాక్ష్యమే అధ్యక్ష. అయితే తదనంతర పరిణామాల క్రమంగా ఈ అంశం సుప్రీంకోర్టులో కేసులో పడ్డది అధ్యక్ష. అప్పుడు కూడా ప్రభుత్వం తరఫున ఇంప్లీడ్ అయి సుప్రీంకోర్టులో మంచి అడ్వకేట్ని పెట్టి ఈ ఎస్సీ వర్గీకరణ అంశానికి అనుకూలంగా వాదనలు వినిపించిన సంగతి కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే చివరకు ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టు వారు ఈ ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు ఆయా రాష్ట్రాలకే ఉన్నది, చేసుకోవచ్చు అని తీర్పు ఇస్తే వెంటనే ఆ తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది, సమర్థించింది కూడా అని చెప్పి తమకు మనం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ఎలాంటి అనుకూల కార్యాచరణ ఏది మీరు తీసుకున్నా, ఈ ప్రభుత్వం తీసుకున్నా, డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పి నేను మీ ద్వారా
ప్రభుత్వానికి మనం చేస్తా ఉన్నాను అధ్యక్ష.